గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో మనం యూఎస్ ఇంకా ఇండియా మధ్యన ట్రేడ్ అగ్రీమెంట్ అయితే జరిగింది. ఆ ట్రేడ్ అగ్రీమెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే సుజలాన్ ఎనర్జీ షేర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ ట్రంప్ అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మనకి యూఎస్ స్టాక్ మార్కెట్ వచ్చేసి తన సర్వీస్ ఎండ్ అయ్యే లోపల అయితే డబుల్ అయితే అవుతుందండి. ఆల్రెడీ మనకి 50,000లో అయితే అయితే ట్రేడ్ అయితే అవుతుంది. మరి మన ఇండియా మార్కెట్‌లో అనమాట రీసెంట్‌గానే మనకి బయింగ్ అయితే చూస్తున్నాము. ఎప్పుడైతే మనకి ట్రేడ్ అగ్రీమెంట్ అయితే అవుతుందో అప్పుడు ఎఫ్ఐఐస్ అయితే బయింగ్ అయితే చేస్తున్నారు. లాస్ట్ బయింగ్ సెషన్‌లో కూడా ఎఫ్ఐఐస్ ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి యూఎస్ ఇంకా ఇండియా ట్రేడ్ అగ్రీమెంట్ అనమాట. మనందరికీ తెలిసిందే అనమాట. ఫిబ్రవరి 2 అయితే మనకి మంచిగా మార్కెట్ అయితే పెరిగింది. దానికి ముఖ్యమైన రీజన్ కూడా యూఎస్ ఇంకా ఇండియా ట్రేడ్ డీల్ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేసి అనుకోవచ్చు. ఈసారి అనమాట మనకి యూఎస్ ఇంకా ఇండియా నుంచి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ముందుగా ఇంపోర్ట్స్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ నుంచి అయితే మనకి అడిషనల్‌గా 25% అయితే వేశారు కదా! టోటల్ 50% తారిఫ్‌లో మనకి 25% వచ్చేసి రష్యా మనం ఆయిల్ బై చేస్తున్నామనేసి అవైతే శాంక్షన్స్ అయితే వేశారు. అందుకనే అనమాట ఈసారి అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. వాటి ఏవైతే 25% అయితే ఉందో అవైతే మేము ఎత్తేస్తున్నాము. ఫిబ్రవరి 7 నుంచి అంటే ఈ రోజు నుంచి అనమాట. ఇక్కడ 25% ఎత్తేసిన తర్వాత 50లో మనకింకా 25% ఉంటుంది. ఆ 25%లో మనకి 18% అనమాట మనకి తారిఫ్‌లు అయితే వేస్తారన్నారు. 7% తగ్గిస్తారన్నారు. లాస్ట్‌గా రీసెంట్‌గా ఫిబ్రవరి 2 సెషన్‌లో అనమాట తగ్గిస్తారన్నారు. అందుకని ఆ రోజైతే పెరిగింది. ఈసారి మనకి క్లారిటీ అయితే ఇచ్చారు. ఆ అడిషనల్ 25% ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 7 నుంచయితే మేము ఎత్తేస్తున్నాం. ఆల్రెడీ మనకు తెలిసిందనమాట ఫిబ్రవరి 2 అయితే ఎలాంటి స్టాక్స్ అయితే పెరిగాయో. అవే స్టాక్స్ అనమాట మళ్ళీ మనకి మూవ్‌మెంట్ అయితే చూడొచ్చు. మండే మార్కెట్‌లో. మనకిక్కడ కీ పాయింట్ వచ్చేసి మనకి జెమ్స్ ఇంకా డైమండ్స్ అనమాట. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్‌కి అయితే జీరో టారిఫ్స్ అయితే విధిస్తున్నారు. అలాగే మనకి టెక్స్టైల్ స్టాక్స్, లెదర్ స్టాక్స్, ప్లాస్టిక్ ఇంకా ఆర్గానిక్ కెమికల్స్ అలాగే మెషినరీ ప్రొడక్ట్స్ ఇలాంటి స్టాక్స్‌లో అనమాట మనకి ముందైతే 25% వేశాడు కదా! వాటిని 18%కి చేస్తున్నాడు అనేసి ముందైతే చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ అనమాట మనకి కన్ఫర్మ్ డేట్ అయితే ఇంకా చెప్పలేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాం 18% తారిఫ్ వచ్చేసి. మనకి ముందైతే అడిషనల్‌గా ఏదైతే రష్యన్ ఆయిల్ బై చేస్తున్నామని వేశారో అవైతే ఎత్తివేస్తున్నామని మాత్రమే చెప్పారు. 18% తారిఫ్ వచ్చేసి మనకింకా కన్ఫర్మ్ డేట్ అయితే చెప్పలేదు. మన ట్రంప్ గురించి తెలిసిందే. వీకెండ్ వస్తే చాలు ఏదో న్యూస్ అయితే ఇస్తాడు. అలాగే మార్కెట్ పెంచడమైనా పెంచుతాడు లేకపోతే పడేస్తాడు. అందుకని నాకైతే ఇంక స్టేట్మెంట్ మీద నమ్మకం అయితే రావట్లేదు. ఎప్పుడైతే ఇండియా ఇంకా యూఎస్ కంప్లీట్‌గా అయితే అగ్రీమెంట్‌కి వస్తారో అప్పుడే అనమాట మనకి నమ్మకం అయితే వస్తుంది మార్కెట్ మీద. మండే అయితే జస్ట్ ఎక్స్‌పెక్టేషన్ మీదే మనకి గ్యాప్ అప్ ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి మార్కెట్ నుంచి. అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే పీఎం మోడీ గారైతే మలేషియా వెళ్లారు. అక్కడ మనకి డిఫెన్స్ అగ్రీమెంట్ అయితే చేస్తున్నారు. డిఫెన్స్ స్టాక్స్‌లో మనకి మూవ్‌మెంట్ చూడొచ్చు. ఈ ట్రేడ్ అగ్రీమెంట్ వల్ల మనకి డిఫెన్స్ స్టాక్స్‌లో కొంచెం బెనిఫిషియల్ అయితే ఉంటుంది. అలాగే ఇండియా ఇంకా యూఎస్ ట్రేడ్ అగ్రీమెంట్ గురించి కూడా పాజిటివ్‌గా అయితే మాట్లాడారు. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే ఐటీ స్టాక్స్‌లో అనమాట లాస్ట్ 2 సెషన్స్‌లో అయితే చాలా గట్టిగా అయితే క్రాష్ అయితే అయ్యాయి. వాటి తర్వాత అనమాట యస్టర్‌డే యూఎస్ మార్కెట్‌లో వచ్చేసి రికవరీ అయితే ఇచ్చాయి. విప్రో ఇంకా ఇన్ఫోసిస్ అలాగే మనం మండే మార్కెట్‌లో కొంచెం రికవరీ అయితే చూడొచ్చు. టెక్ స్టాక్స్ రిలేటెడ్‌గా అయితే. అలాగే మనకు సుజలాన్ ఎనర్జీ కోసం మాట్లాడుకునే ముందు ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది కొత్త ఛానల్ అనమాట. అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్‌లో అయితే ఇస్తాను. మర్చిపోకుండా జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ మనం సుజలాన్ ఎనర్జీ కోసం మాట్లాడుకుంటే రీసెంట్‌గా క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే వచ్చాయి. అప్పటికి అప్ సైడ్ అయితే చూడలేదు. ఎందుకంటే జస్ట్ మ్యానిపులేషన్ అయితే చేశారు. ప్రెజెంట్ అయితే మనకి మూవింగ్ యావరేజెస్ బిలోలోనే ట్రేడ్ అవుతుంది. ఫర్దర్ అప్ సైడ్ అయితే కొంచెం టైం అయితే పడుతుంది. నేనొచ్చేసి ఫర్దర్ అప్ సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇన్‌స్టిట్యూషన్ బయింగ్ కూడా చూసాను కాబట్టి. కొంచెం షార్ట్ టర్మ్‌లో కొంచెం ప్రెషర్ ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ వ్యూలో మంచి స్టాక్ అనమాట. ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.